సిపిఐ నారాయణ అంటోడు ఒక పనికిమాలిన వెధవ. వానికి మాట్లాడనీకి రాదు. ఏం మాట్లాడతారో తెలవదు. ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలవదు. ఎవరితో ఏం మాట్లాడతారో తెలవదు. ఒకరోజు మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, ఒకనాడు మోడీ గల్లా పట్టుకుంటా అంటాడు. ఒకరోజు పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు, ఒకరోజు హిందుస్థాన్ జిందాబాద్ అంటాడు. ఒకరోజు భారత మాతకు జయ అంటాడు, ఒకరోజు అమెరికాకు జయ అంటాడు. వాడు ఏమిటికి రాజకీయం చేస్తాడు? ఇంత పెద్ద సీనియర్ నాయకుడై ఉండి ఇంత అల్లరి జరుగుతుంటే, భారతదేశంలో ఇంత ఉగ్రవాద చర్యలు జరుగుతుంటే వ్యతిరేకించవలసింది పోయి పనికి మళ్ళీ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుంటే వానంత దుర్మార్గులు లేడు. అసలు ఇలాంటి దుర్మార్గుల్ని భారతదేశం నుంచి పారదోలాలి. ఇలాంటి మూర్ఖులని, కమ్యూనిస్టు వాదులని, దొంగ కమ్యూనిస్టు వాదులందరూ కూడా భారతదేశం నుంచి పారదోలి కొట్టి పంపించాలి వీళ్ళని. లేదా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళైతేనే భారతదేశంలో ఉండాలి, భారతదేశంలో జీవించాలి. లేని ఏడల ఎవరైనా భారతదేశానికి కానీ, భారతదేశంలో ఉన్న పౌరులను కానీ, లేదా భారతదేశాన్ని ఏదైనా విమర్శిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి. ఖబర్దార్ నారాయణ, నీపై దాడి జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండి. ఒక్కసారి అవకాశం ఇచ్చినా, రెండోసారి అవకాశం, ఈసారి గనక ఎలాంటి చర్య తీసుకున్నా, ఎలాంటి నోరు జారి మాట్లాడినా, సుల్లు మాటలు మాట్లాడినా ఖబర్దార్ నీ ఇంటికి వచ్చి ఎట్లా కొట్టాలో అట్లా కొడతాం. జాగ్రత్తగా ఉండు. మరొకసారి వార్నింగ్ ఇస్తున్నాం.